అప్పుడు నాశనం అయిపోతారని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. అంటే సంఘమును చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నా ఆలయమును పాడు చేసేవాడిని వాడిని పాడు చేస్తారనే మాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ ఇలా సంఘములోనికి జొచ్చుతున్నారు అన్నమాట. వీళ్ళు వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళు ఏమవుతున్నారు? జ్వరబడుతున్నారు, లోపలికి చెడగొడుతున్నారు సంఘాలన్నింటినీ. ఇకపోతే యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఒకరు గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. గలతీ పత్రిక చూసాం ఆల్రెడీ, యూదా పత్రిక కూడా చదవండి. మనలను దాసులుగా చేసుకుని వలనని, చూసారా? మనలను మరలా దాసులుగా చేసుకునేది ఎవరు? దాసులు దేని వల్ల అవుతారు? ధర్మశాస్త్రం వల్లే. ధర్మశాస్త్రం వల్ల మనల్ని మరలా దాసులుగా చేసుకోవడానికి క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వతంత్రమును వేగుచూచుటకు. అది కొంతమంది కపట సహోదరులు సంఘంలోకి దూరి మొదటి శతాబ్దంలో వాళ్ళంతా ఏమైపోయారు? సాతాను పరిచారకులు. వాళ్ళంతా రహస్యంగా జ్వరబడి ఏం చేస్తున్నారు? మొత్తం అందరినీ మరలా ధర్మశాస్త్రం వైపు తిప్పుతున్నారు. క్రీస్తు అనే కృపలో నుండి మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్తున్నాడు చూడు అక్కడ. ఇది మొదటి శతాబ్దంలో జరిగిన విషయాలనేవి. అందుకే మిమ్మల్ని అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలి, తప్పిపోతారు జాగ్రత్త. అంటే ధర్మశాస్త్రంలోకి జారిపోతారు మీరు, కృపలో నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పాడు. అనేకులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మరలా ధర్మశాస్త్రంలోకి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక మనిషిని ఏం చేయలేదు, దానివల్ల కాదు. కనుక కృపను దుర్వినియోగపరిచి ధర్మశాస్త్రమును పరిచారకులుగా జ్వరబడ్డారు లోపలికి చాలామంది. తన అనుచరులు పంపించేసింది వేగు చూడ్డానికి. 12 మంది ఏ రకంగా అయితే కనాను దేశంలోకి వెళ్ళి 40 రోజులు వేగు చూశారో, అబ్బో చూడండి కాయలు ఎలా ఉన్నాయి, ఇదిగో ద్రాక్ష, ఇదిగో అంజూరపు, ఇదిగో అని చెప్పేసి వేగు చూసి వచ్చినట్లుగా వీళ్ళు కూడా ఎట్లా వస్తున్నారంటే లోపలికి, సంఘంలోకి మొదటి శతాబ్దంలో వేగు చూడ్డానికి వచ్చారంట. గుడాచార్యులు అంటారు కదా, వచ్చేసారు లోపలికి. వచ్చి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? మొత్తం తిరిగి మరలా మనల్ని ధర్మశాస్త్రం వైపు. సంఘములో మొదటి శతాబ్దంలో జొరబడి ఉన్నారు. అందుకే వారు కృప నుండి మనల్ని, మన కృప దుర్వినియోగపరచడానికి ధర్మశాస్త్రం మరలా సాతాను ఏం చేస్తుంది? సంఘంలోనికి జొప్పుతుంది. మన కృప ఏ రకంగా అయినా సరే, కృప ద్వారా రక్షించబడ్డాము అని మనం చెబితే లేదో కృప మిమ్మల్ని రక్షించదు, మరలా ధర్మశాస్త్రం వైపు తిరగండి అని సాతాను ధర్మశాస్త్రాన్ని మొదటి శతాబ్దంలో వాళ్ళ మధ్యకు తీసుకొస్తా ఉంది ఎల్లిడిలోకి. కానీ పౌలు అంటున్నాడు, అపోస్తులు అంటున్నారు, దాని జోలికి వెళ్ళకండి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఈరోజు విశ్వాసం ద్వారా కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులు కారు. ఇంతగా పదే ఎందుకు చెప్పాలి? ధర్మశాస్త్రం ఇది మాత్రం చేయగలదు. ధర్మశాస్త్రం పాపం అంటే ఏదో చెప్పగలదు. ధర్మశాస్త్రం ఆజ్ఞ అతిక్రమించదు చెప్తుంది. కేవలం ఇది చెప్పగలదు, అది చెప్పగలదు. అది నీతిమంతులు చేయలేదు, దాంట్లో జీవం లేదు, దాంట్లో మరణం ఉంది, అది పాపము అని చెప్పి ఎందుకంటున్నారు? దాని ద్వారా ప్రమాదం ఉంది కనుక మొదటి దాన్ని రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేయాలి కనుక. కానీ మరలా అదే లీడ్లోకి తీసుకొస్తున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఏ బోధలు వింటున్నాం, ఎలా ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. మనం బోధించే విధానం కూడా నేర్చుకోవాలి. ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ విభజన మనకు ఫస్ట్ తెలియాలి. ధర్మశాస్త్రం ఏంటో, కొత్త నిబంధన ఏంటో, ఏది బోధించాలో ఏది బోధించకూడదో సంఘము